ఇప్పుడు మన బంగారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. అభిమాన సోదరులందరికీ, నా ప్రియమైన అభిమాన సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. శక్తి అనే పదానికి అర్థం తెలుసు మీకు. శక్తి అంటే దాంతో ఏదైనా చేసేయచ్చు. చదువు లేకపోయినా, దానికి డబ్బులు ఉన్నా లేకపోయినా శక్తి ఒక మనిషిని చేస్తుంది. మీకు నా గురించి తెలుసో లేదో, నేను ఇంటర్ 3 సార్లు ఫెయిల్ అయ్యాను. చదువు మనిషిని చేస్తుంది, చదువు మనిషికి ఉన్నతిస్తుంది అనుకుంటే అది నేను ఏకీభవించను. కానీ నాకు శక్తినిచ్చింది చిరంజీవి చిరంజీవి చిరంజీవి. ఆ శక్తి ఇందాకే మనం చూసాం. అవయవాలు ఉన్నా లేకపోయినా, వికలాంగులుగా పుట్టినా సరే ఆ శక్తి అలా డాన్స్ చేస్తుంది. చిరంజీవి అనే పదానికి నాకు ఈక్వల్ ఏంటంటే శక్తే. చిరంజీవి ఈజ్ ఈక్వల్ టు పవర్. చిరంజీవి గారి గురించి మీరు యాక్టర్గా తెలిసినా, ఇంకోలా తెలిసినా, మన అన్నయ్యగా తెలిసినా కానీ నాకు ఆయన దగ్గరగా చూసే ఒక అదృష్టం ఉంది చిన్నప్పటి నుంచి. ఇందాక మన తమ్ముడు మోహన్ బాబు గారు అన్నట్టుగా నాకు తమ్ముడు మోహన్ బాబు గారు అంటే చాలా ఇష్టం. ఆయన యాక్టింగ్ ఇష్టం, ఆయన పద్ధతులు ఇష్టం, ఆయన క్రమశిక్షణ అంతకంటే ఇష్టం. ఇందాక ఆయన చెప్పింది నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. కాకపోతే తమ్ముడు బాగున్నావయ్యా, తమ్ముడు నువ్వంటే నాకు చాలా ఇష్టమయ్యా. ఇందాక మోహన్ గారు చెప్పింది కలవలేదు. అది కాకుండా ఆయనకు తెలియంది ఏంటంటే, చిరంజీవి గారు ఎప్పుడు ఎవరిని మనసులో కూడా ఆయనకి ఎంతైనా మీరు హాని చేయండి, మీరు ఆయన ఎంతైనా తిట్టండి, మీరు ఏదైనా చేయండి, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటారు. ఆయనకి తెలిసిన గుణం, ఆయనకి తెలిసింది ఒకటే మంత్రం, ప్రేమ 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 ప్రేమ. ఆయన మనుషుల్ని ప్రేమించి ఎక్కడో ఢిల్లీలో కూర్చున్న పాలకుల్ని కదిలించి ఆయన్ని పద్మభూషణ్, ఆయన ప్రేమ లాక్కొచ్చింది పద్మభూషణ్ అనే దాన్ని. ఈ ప్రేమ అనేది ఆయన పంచుకున్నారు. ఆయనకి బీదలన్న కష్టాలు పడుతుంటే ఎంత బాధపడతారో నాకు తెలుసు. ఒక పూట అన్నం లేకపోతే ఆయన ఎంత విలువల్లాడిపోతుంటారు చూస్తూ ఉంటారు ప్రతి చోట. మీరు ఆయన లోపల కూర్చుని అనుకుంటారేమో, కాదే ఆయన మదన పడతారో నాకు తెలుసు. ఆయన బాధ ఈరోజు ఒక బ్లడ్ బ్యాంక్. అది ఎటువంటి ఆయన బాధ ఏ రూపాలు తీసుకుంటుందో
ఆ భగవంతుడే నిర్ణయించాలి. నేను ఈరోజు నాకు శక్తినిచ్చింది మీ అందరి అభిమానాన్ని సంపాదించడానికి ఆ శక్తి ఎవరో కాదు, అది ఈ కనిపించిన అదృశ్య శక్తి ఆయన రూపంలో వచ్చింది. ఆయన చెప్తానంటారు, నేను సినిమాలోకి వస్తున్నప్పుడు నేనేం చెప్పలేనురా నీకు, నేను నీకు ఇచ్చేది కష్టం, ధైర్యం, నిజాయితీ, ఇవే నీ కవచాలు రా, ఇంకా నీకు మించి నేను ఇవ్వను. నువ్వు చిరంజీవి తమ్ముడు కాదు, ఇవన్నీ కష్టపడి సంపాదించుకుంటేనే వస్తాయి. ఈ కవచాలు నీకు ఇస్తున్నాను, వీటితో నువ్వేం చేసుకుంటావు చేసుకో అంటే ఈరోజు ఇది. సో అన్నయ్య కళ్ళలో చూసి చెప్పలేని ధైర్యం సామాన్యంగా కాదు, ఈ రోజు ఎందుకు వచ్చేస్తుంది. ఇవి నా మాటలు కాదు, మనందరి మాటలు. అందుకే అన్నయ్య కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్తున్నా, అన్నయ్య మేమందరం ఉన్నాం, నువ్వు ఏ దారి తీసుకుంటే మా ప్రాణాలు ఇస్తాం, మా రక్తం ఇస్తాం, నువ్వు నిర్ణయించుకో ఏం చేస్తావో, మా ప్రాణాలే ఇచ్చేస్తావు నీ గురించి. సో ఇంతకుమించి నాకు చెప్పడానికి ఏం లేదు. తమ్ముడు మోహన్ బాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆయనకి సాల్యూట్ చేస్తూ, జై హింద్. నుండి చిరంజీవి కావాలన్నా వద్దు అంటూ ఉంటాను అనుకుంటాను అరవింద్. కానీ అరవింద్ తల్లిగారు నా తల్లిగారు, ఆవిడకి మాత్రం నేనంటే బాగా ఇష్టం. ఆవిడెప్పుడూ పిలవాలనుకుంటుంది, ఇతనే అగ్గిపుల్లకి ఇస్తుంటాడు, ఎందుకు తెలియదు. ఏదేమైనా ఈ రోజున అత్యద్భుతమైనటువంటి సత్కారం నా సోదరుడు చిరంజీవికి. హృదయపూర్వకంగా సినిమా పరిశ్రమ గర్వించదగినటువంటి విషయం. ఒకసారి పద్మభూషణ్ జగ్గయ్య గారికి వస్తే, నేనే నా సొంత డబ్బులతో మద్రాసులో ఫంక్షన్ చేశాను, నేనొక్కడే ఇండస్ట్రీని పిలిచి. ఆ తర్వాత వాడికి వచ్చింది, వాడు ఈరోజు వస్తానని చెప్పి ఎందుకు రాలేదు, రాస్కల్ చిరంజీవి రజనీకాంత్. వాడు రావలసింది, వాడు ఎందుకో రాలేదు, కారణం తెలియదు, అడిగి కనుక్కుంటాను. వాడికి వచ్చినప్పుడు సన్మత ఫంక్షన్ చేద్దామంటే వద్దులే అన్నాడు. ఈ రోజున చిరంజీవికి వస్తే నాకు వచ్చినట్టుగా ఆనందంగా ఫీల్ అవుతున్నాను, హృదయపూర్వకంగా. చాలా ఆనందంగా ఉంది. మేము కలిపి చేసిన చిత్రాలు ఎన్నో విజయవంతమైనాయి. చాలా సంతోషం. చిరంజీవి, ప్రతి ఒక్కరూ నిన్ను ఆశీర్వదించారు. ఆశీర్వదించకపోయినా నిన్ను ఎప్పుడూ ఎల్లకాలం నువ్వు చిరంజీవిగానే ఉంటావు. ఎందుకంటే చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అంటారు. చీ అనకూడదండి, మన చీ అంటే డేంజర్ ఇంగ్లీష్లో. నాకు మొన్ననే తెలిసింది, తెలియక ఇంగ్లీషు మాట్లాడితే ప్రాబ్లం అని. తెలియక ఇంగ్లీషు మాట్లాడడం, తెలియక పెళ్లి పత్రికలు రాయడం చాలా పొరపాటని. ఈ మధ్యనే పెళ్లి పత్రిక వేద్దాం, మా అమ్మాయికి పెళ్లి నెడితే చీ అని రాశాం. అక్కడ ఏమంటే చీ అని కూడా సార్ రాస్తే చిరంజీవి అని రాయాలన్నారు. నెక్స్ట్ ఏమిటి సార్ అన్నాను, SOW పెట్టండి అన్నారు. సార్ పెట్టకూడదు సార్ అన్నారు. ఏమిటయ్యా SOW సూడు పంది సార్ అన్నారు. ఎస్, ఇది తెలియదు కాబట్టి తెలియని భాష అది పక్కన పెట్టినా చిరంజీవి అనే పదం ప్రతి విషయంలోనూ మనం ఆశీర్వదిస్తూ ఉంటాం, చిరంజీవిగా వర్ధిల్లు అని. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎలా ప్రతి ఇంట్లో ఎప్పుడు తరతరాలకు చిరంజీవి అనే పదం ఎలా వాడుకలో ఉంటుందో ఆ విధంగా నువ్వు నీ భార్యా బిడ్డలు కలకాలం అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని నా షిరిడి సాయినాథుని వెంకటేశ్వరుని కోరుకుంటున్నాను. చిరంజీవి, ఇప్పుడు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున నా డ్రీమ్ గర్ల్ జయప్రద, నా సోదరి జయసుధ వేదిక మీదకి వస్తే చిరంజీవిని గౌరవ సత్కారం చేస్తాం. నా తోటి నటినటులు రావాల్సిన వాళ్ళందరూ స్టేజ్ మీదకి రావాలి. ఇది నా ఒక్కరిది కాదు, పిలిచిన పిలువపోయినా ఇక్కడ హాజరైనటువంటి నా తోటి నటినటులందరూ అందరూ చిరంజీవి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఎవరైనా తగ్గ తీసుకురండి. గురువుగారు నటుడు, మరి నేను రమ్మని చెప్పడం ఓకే ఓకే, ఓన్లీ నటీనటులు రండి. ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ప్రతి ఒక్కరూ రాధిక, సుహాసిని, రాధిక అందరూ నటీనటులు అన్నాను. అంజనా చౌదరి అందరూ నటీమణులు, అందరూ స్నేహ, సంగీత. మొట్టమొదట వారికి కప్పుతున్న శాలువ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున కప్పుతున్నది. రెండో శాలువ నేను పర్సనల్గా ఇష్టపడి కప్పుతున్న శాలువ. చిరంజీవి గారి ఫస్ట్ సినిమా హీరోయిన్ రేష్మీ రాయ్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. పర్సనల్ గా వారి తరఫున, వారందరి తరఫున ఇస్తున్నటువంటి గజమాల, శ్రీకాంత్ గారి తరఫున, వారి మిత్రుల తరఫున తమ్ముళ్ళందరూ కలిసి గజమాల. చిరంజీవి గారి పక్కనున్నది ఆయన తొలి సినిమా హీరోయిన్ రేష్మీ రాయ్ గారు.
సభను అలంకరించి ఉన్న మా గురువు గారికి, నా తోటి నటీనటులకు, దర్శకులకు, సాంకేతిక నిపుణులకు, కార్మిక సోదరులకు, జర్నలిస్టు సోదరులకు, నా తోటి నటుడు చిరంజీవి అభిమానులకు అందరికీ నమస్కారం. కొంచెం ఎలాబొరేట్గా మాట్లాడాలి గురువు గారు నేను, బికాస్ దిస్ ఇస్ ది ఫస్ట్ టైం. మై డియర్ ఫ్రెండ్స్, శ్రద్ధగా వినండి, అన్నీ చెప్తాను. నేను చిరంజీవితో ఎన్ని సినిమాలు చేశానో ఏమిటని చెప్పే ముందు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఒక 2 మాటలు చెప్పాలి. ఇది మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మా తోటి నటీనటులు కలిసి చేయవలసినటువంటి ఫంక్షన్ మా తోటి నటీనటుడికి వచ్చింది కాబట్టి. కానీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వల్ల ఇండివిజువల్గా ఒక అసోసియేషన్ చేయడానికి వీలు లేదు. చేస్తే మీరు సొంతంగా చేసుకోవచ్చు, కానీ అసోసియేషన్ తరఫున చేయకూడదంటే అందరం కలిసికట్టుగా చేద్దామన్న ఉద్దేశంతో మా కార్యవర్గ సభ్యులందరికీ చెప్పడం జరిగింది. ఈలోగా చలనచిత్ర పరిశ్రమ ముందుకొచ్చి అందరం కలిసి చేద్దామంటే సంతోషంగా ఇలా చేయడం జరిగింది. ఇక when I was studying in school, I was fan for Chiranjeevi. ఇది కాదా? నేను తిరుపతిలో చదువుకునే రోజుల్లో చిరంజీవి సినిమాలు చూసేవాడిని, అంటే నాకంటే సీనియర్, నాకంటే వయసులో పెద్దవాడు కాదా? కాదా? ఓకే. అంటే ఎక్కువ చేతులు కాదు అంటున్నారు కాబట్టి మీరేం చెప్తే దానికి ఓకే అనాలా? ఓకే. నాకంటే వయసులో చిన్నవాడైనా నాకు చిరంజీవి అంటే చాలా ఇష్టం. నేనన్నా కూడా చిరంజీవికి ఇష్టమే. అప్పుడప్పుడు కలిసినప్పుడు మనసు విప్పి మాట్లాడుకుంటాం, అప్పుడప్పుడు ముభావంగా ఉంటాం అతను నేను. దానికి కారణం కూడా చెబుతాను. నేను అతను కలిసి నటించిన చిత్రాలు కిరాయి రౌడీలు సూపర్ హిట్, పట్టణం వచ్చిన పతివ్రతలు సూపర్ హిట్, బిల్లా రంగా సూపర్ హిట్. ఆ తరువాత కొంచెం గ్యాప్ ఏర్పడింది. వినాలి, శత్రువులు ఎక్కడో ఉండరు, శత్రువులు పక్కనే ఉంటారు అని. మన ఇంట్లో దొంగతనం చేసేది బయట ఎక్కడో రాడు, తెలిసిన వాడే దొంగతనం చేస్తాడు, తెలిసిన వాడే వెన్నుపోటు పొడుస్తారు, తెలిసిన వాళ్లే తప్పులు చేస్తూ ఉంటారు. ఒక డ్యాన్స్ మాస్టరు, క్షమించాలి మై డియర్ ఫ్రెండ్స్ వినండి, ఒక డ్యాన్స్ మాస్టరు 3 పిక్చర్లు అయిన తర్వాత చిరంజీవికి కానీ లేకపోతే అరవింద్కి కానీ వాళ్ళ గ్రూపుల్లో ఎవరికో ఒక మాట చెప్పాడు. మోహన్ బాబు పలానా బీజేపీ గార్డెన్లో మీ సినిమా ఫ్లాప్ అయిందని మందు తాగుతున్నాడు అని. ఏమండి, ఒకరు చెబితే సక్సెస్ అవుతుందా, ఒకరు చెప్తే ఫెయిల్ అవుతుందా? భగవంతుడున్నాడు, వాడు డిసైడ్ చేయాలి సక్సెస్ ఫెయిల్యూర్. మనం సిన్సియర్గా కష్టపడుతున్నామా లేదా అంతవరకే. పలాని సినిమా ఫెయిల్ అవ్వాలని మనం కోరుకుంటే వాళ్ళకంటే ముందు మనం ఫెయిల్ అయిపోతాం. అది నా సిద్ధాంతం. ఇంటి పక్కన వాడు బాగుంటే మన ఇల్లు బాగుంటుంది, ఇంటి పక్కన పెంట కుప్పలుంటే మన ఇంట్లో మనం ఉండలేం, కంపు కొడుతుంది. కాబట్టి మనతో పాటు పక్కనున్న వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఉండాలి అని కోరుకునే స్వభావం కలిగిన వాడిని ఇది నేర్పించింది నా గురువు దాసరి నారాయణరావు గారు. ఆ తర్వాత చక్రవర్తి అనే సినిమాలో యాక్ట్ చేయమని అరవింద్ వచ్చి నన్ను అడిగాడు. నేను చేయనని చెప్పాను. లేదు, ఏమిటి మీ ఇద్దరికి అన్నాడు. మా ఇద్దరికి ఏమీ లేదు, చేయనన్నాను. లేదు, చెయ్యాలి అన్నారు. ఓకే చేస్తాను అని చెప్పాను. ఆ తర్వాత స్టూడియోలోకి వెళ్ళి స్టూడియో నుంచి బాబు కారు ఎక్కుతావా అన్నాడు.
పది చిరంజీవి అన్నాను. ఇద్దరం వాళ్ళ ఇంటికి వెళ్ళాం. సంభాషణలో ఏమిటి బాబు, ఏమిటి చిరంజీవి, ఎందుకు ముభావంగా ఉన్నావు, నా మీద ఏమన్నా కోపమా, నేనేమీ అనలేదు అని. బాబు నువ్వు ఎలా 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 అన్నావని తెలిసింది అన్నాడు. ఆర్టిస్ట్ మెంటాలిటీ ఇస్ వెరీ సెన్సిటివ్ మెంటాలిటీ, గాజు ముక్క లాంటిది. అంటే ఎదురుగా ఆంజనేయ స్వామి బొమ్మ ఉంది, అతని కారుకు చిరంజీవి, ఈ ఆంజనేయ స్వామి సాక్షిగా నేను అనలేదు, అలా అనుంటే నీకు చెప్పినవాడు సర్వనాశనమైపోతాడు అని చెప్పాను. కానీ ఒకరి పేదరికాన్ని, ఒకరి కష్టాన్ని నేను ఎప్పుడూ ఎగతాళి చేయను. కానీ అలా అన్నవాడు ఈ మధ్యనే అడుక్కు తినే పొజిషన్లో వచ్చి డబ్బులు ఇస్తారా అని అడిగాడు. ఎందుకు చెబుతున్నానంటే మా మధ్య మేము అందరం తల్లి లాంటి ఒక కుటుంబ సభ్యులం. మాకు అతని సక్సెస్ నా సక్సెస్, నా సక్సెస్ అతని సక్సెస్ అనుకుంటూ ఉంటాం. ఎస్, కానీ పక్కనున్న వాళ్ళు ఏ లబ్ధి కోసమో, చిరంజీవి ఏమీ మాట్లాడకూడదు, పద్మభూషణ్ చాలా సైలెంట్ గా వచ్చి మాట్లాడాలి, నో కౌంటర్ బిజినెస్ అంటే ఎవడో ఒకడు పక్కనున్న వాడు చెప్తూ ఉంటాడు, మనం విన్నావా, చిరంజీవి విన్నాడా లేదా, అది కాదు. అంటే మాకు మేమంతా ఒక తల్లి బిడ్డనం. శివాజీ గారు ఒక ఎంబ్లం పెట్టారు, సౌత్ ఇండియన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఒక తల్లికి 4 బిడ్డలని. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం. తల్లికి 4 బిడ్డలు. ఆ విధంగా మీ అందరం కుటుంబ సభ్యులం. చిరంజీవికి ఏమైనా జరిగితే రాత్రి 12 గంటలకు పెడతాను నేను. ఎస్, ఇట్ ఇస్ ట్రూ. బట్ నాకు జరిగితే వస్తాడా లేదా అన్నది నేను చెప్పలేను. ఎందుకంటే చిరంజీవి ఫంక్షన్స్కి ఏ రోజు నన్ను అతను పిలవడు. ఇదే ఫస్ట్ ఫంక్షన్ నేను రావడం. కానీ నేను ప్రతి ఫంక్షన్కు చిరంజీవిని పిలిచాను, వచ్చాడు. అతను అల్లుడు గారికి ఫస్ట్ డైరెక్షన్ చేశాడు. ఆ పిక్చర్ 100 రోజులు ఆడింది. నేను పిలుస్తూ ఉంటా, కానీ అరవింద్ మాత్రం ఎందుకో మరి పిలవడు. పక్క నుండి చిరంజీవి కావాలన్నా వద్దు అంటూ ఉంటాడు అనుకుంటాను అరవింద్.